మహిషాసురుడు అనే అసురుడు గేదె తల మరియు మానవ శరీరంతో జన్మించాడు. దానితో పాటు మానవుడిగా లేదా గేదెగా మారగల అద్భుత శక్తులను కలిగి ఉన్నాడు. మహిషాసురుడు బ్రహ్మదేవునికి ప్రార్థనలు చేసి అమరత్వం కోసం అడిగాడు. అయితే ఏ మానవుడు లేదా అసురుడు అమరత్వం పొందలేడని బ్రహ్మ చెప్పి మహిషాసురునికి స్త్రీల ద్వారా మాత్రమే మరణం పొందగలవు అనే వరం ఇచ్చాడు. ఏ స్త్రీ తన శక్తులకు సాటిరాదు కాబట్టి అది అసాధ్యమని అనుకున్నాడు. ఆ తర్వాత 3 లోకాలను హాని చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు చేరుకున్నారు. మహిషాసురుడి నుండి కాపాడమన్నారు. అప్పుడు త్రిమూర్తులు దుర్గాదేవిని సృష్టించారు. తర్వాత త్రిమూర్తులు మరియు దేవతలు దుర్గమ్మకు తమ ప్రత్యేక ఆయుధాలను సమకూర్చారు. అప్పుడు సింహాన్ని ఎక్కి దుర్గమ్మ యుద్ధానికి సిద్ధమైంది. మహిషాసురుడిని సంహరించిన తర్వాత పెద్దమ్మ తల్లి ఆలయం ఉన్న ప్రదేశంలో ఆగి బావిలోని నీరు తాగి దాహం తీర్చుకుంది. తర్వాత ఒక గొర్రెల కాపరి ఆ ప్రదేశంలో దేవత విగ్రహాన్ని గుర్తించారు. కాలక్రమేణా అక్కడ ఆలయం నిర్మించారు. అప్పటి నుండి మనకి పెద్దమ్మ తల్లిగా దర్శనమిస్తుంది. జై పెద్దమ్మ తల్లి.